హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఏ బుల్లెట్ ఫర్ షాడో మధుబాబు గారిది నెక్స్ట్ పార్ట్ చూద్దాము. పిడికిలి బిగించి అతని నోటి మీద కొట్టాలని ఆలోచిస్తున్న షాడో వెంటనే ఆ ఆలోచనను విరమించుకున్నాడు. టర్నర్ వ్యవహారం సీరియస్గా మారుతుందని గ్రహించడానికి అతనికి ఎంతో వ్యవధి అవసరం లేకపోయింది. తను కొట్టిన దెబ్బలకి సామాన్యమైన మనిషి ఎప్పుడో గుటుక్కుమని ఉండేవాడు. కొట్టిన ప్రతి దెబ్బను ఓపికగా భరించి వెంటనే లేచి కూర్చుంటున్నాడు టర్నర్. గూడెం చుట్టూ కాపలా నిలబడిన కరీబా వీరుల్ని ఏమార్చి తనను అనుసరించగలిగిన మనిషి కథలు వ్రాసుకునే ఒక రైటర్ అంటే నమ్మబుద్ధి కావడం లేదు. షాడో పిడికిలిలో బిగుసుకుని ముడతలు పడిన షర్ట్ను సవరించుకుంటూ లేచి కూర్చుంటున్నాడు టర్నర్. ఉన్నట్లుండి ముందుకు వంగి అతని కుడి చేతిని పట్టుకుని అరచేతి చివరలను తడిమి చూశాడు షాడో. వదులు, నన్ను వదులు అంటూ గింజుకున్నాడు టర్నర్. ఫట్మెంటు కొట్టాడు షాడో ఒక అప్పర్ పంచ్ని. అప్రయత్నంగా పైకి లేచి దాన్ని బ్లాక్ చేసింది టర్నర్ ఎడమ చేయి. వెంటనే తొలగిపోయాయి షాడో అనుమానాలు. టర్నర్ ఎవరు అనేది ముఖ్యం కాదు. కరాటీలో విపరీతమైన అనుభవం ఉన్నది అతనికి. ఆ సంగతి కత్తిలా మొద్దుబారిన అతని కుడి చేయి చివరి భాగం ఎత్తి చూపిస్తోంది. లైట్నింగ్ రియాక్షన్స్ ఇవ్వడానికి అలవాటు పడిన అతని ఎడమ చేయి ఆ విషయాన్ని బలపరుస్తున్నది. అన్నిటినీ మించి డాంకీ తన్నిన తన్నును డాంకీ మాత్రమే భరించగలదన్న కరాటీ సామెతను నిజం చేస్తున్నది అతని శరీరం. షాడో కొట్టిన కరాటీ బ్లోలను భరించడం ఒక్క కరాటీ తెలిసిన వారికే సాధ్యమవుతుంది. ఆల్ రైట్ యూ బ్లడీ ఫ్రాట్, కమ్ అవుట్ విత్ దిట్ ఫాక్స్, ఇసుకలో పడిన డాగర్ని అందుకుంటూ అన్నాడు షాడో. నిజం రాజు అమ్మతోడు హారర్ స్టోరీలు వ్రాయటానికి అంటూ ఎందుకో ఇసుక గుట్ట మీదకి చూశాడు టర్నర్. చూసిన మరుక్షణం రాజు అటాక్ అని అరుస్తూ ప్రక్కకు దూకాడు. గిర్రున వెనుతిరిగాడు షాడో. తిరుగుతుండగానే గుట్ట మీద కనిపించిన ఆకారాన్ని చూసేసరికి తడి ఆరిపోయింది అతని గొంతు. 8 అడుగుల ఎత్తున్న ఒక పెద్ద భీకర ఆకారం చేతులు ఊపుతూ దిగి వస్తోంది. భయంకరంగా ఉన్న దాని ముఖం బాకుల్లో పొడుచుకు వచ్చిన కూరలు. ఆలోచించే శక్తిని కోల్పోయింది షాడో మెదడు. జుమ్మని శబ్దం చేస్తూ గాలిలోకి ఎగిరింది అతని డాగర్. వికృతంగా అరచి ఒక్క క్షణం ఆగింది. ఆ ఆకారం పొట్టలో దిగబడిన డాగర్ని ఏదో చీపురు పుల్లని తీసినట్లు తీసి అవతల పారేసింది. దడదడలాడుతున్న గుండెల్ని చిక్కబట్టుకుని బెల్ట్ వెనుక ఉన్న రివాల్వర్ని బయటకు లాగాడు షాడో. ధనాధన్ ధనాధన్ మని ఎడారి దద్దరిల్లిపోయేటట్లు నిప్పులు వర్షించింది. వడగళ్ళు మీద పడుతున్నట్లు కుచించుకుపోయింది ఆ ఆకారం. మళ్ళీ ట్రిగ్గర్ని నొక్కాడు షాడో. ధనాధన్మని ప్రేలింది రివాల్వర్. దారుణంగా అరుస్తూ అతని మీదకి దూకింది ఆ ఆకారం. క్లిక్మని శబ్దం చేసింది షాడో చేతిలోని రివాల్వర్. దాంట్లో బుల్లెట్లు అయిపోయినాయి. పళ్ళు కొరుకుతూ దాన్ని ఎత్తి మీదకి వస్తున్న ఆకారానికేసి కొట్టి తొడచరిచాడు షాడో. అతని కడుపు నరాలను బిగదీస్తూ బొడ్డు దగ్గర నుంచి బయలుదేరింది గుండెల్ని దడదడలాడించే కరాటీ షాట్. జీవనాడుల్లో ఉన్న శక్తినంతా పాదాల్లోకి కేంద్రీకరించుకుంటూ గాల్లోకి ఎగిరాడు షాడో. ముందుకు వస్తున్న ఆకారానికి పెద్ద కాంక్రీట్ స్తంభం ఎదురైనట్లు అడుగులు తడబడ్డాయి. ఫ్రెడీమని శబ్దం చేస్తూ దాని ముఖం మీద తగిలింది షాడో కుడిపాదం. వెనక్కు తీలి వెంటనే తమాయించుకున్నది. గాలిలోనే పల్టీలు కొట్టి వెనక్కు పడ్డాడు షాడో. కొండరాతి కొట్టుకుంటున్న విపరీతమైన బాధకు గురైంది అతని పాదం. అది గమనించినట్లు రొమ్ములు చరుచుకుంటూ అతని మీదకి లంఘించింది ఆ ఆకారం. అదే సమయంలో దాని వెనక నుంచి వినవచ్చింది భీకరమైన కరాటీ షాట్ ఇంకొకటి. ఫిరంగ్ నుంచి వెలువడిన ఇనుప గుంటులా గాలిలో తేలుతూ వచ్చి పడ్డాడు టర్నర్. మళ్ళీ వెనక్కు తూలింది ఆ ఆకారం. వెంటనే లేచి ఎగిరి గుండెల మీద తన్నాడు షాడో. మరో 2 అడుగులు వెనక్కి వేసింది ఆ ఆకారం. వెంటనే దాని పొట్టలో తన పిడికిల్ని దించాడు టర్నర్. మీదకు వచ్చిన దాని చేతుల్ని తప్పుకుని వెనక్కి తిరుగుతూ ఎగిరి తన్నాడు దాని పొత్తి కడుపు మీద. వెనక నుంచి కుమ్ముతున్నాడు షాడో. ఎడమ కాలుని ముందుకు వంచి కుడికాలతో దాని మోకాళ్ళ మీద కొట్టాడు. ప్రమాదకరమైన నీ కిక్ని ఎగిరి గంతులు వేసింది ఆ ఆకారం. దాని మోకాలు దెబ్బ తిన్నట్లు గ్రహించిన ఒకేసారి దాని 2వ కాలు మీద అటాక్ ప్రారంభించారు షాడో టర్నర్లు. ఉన్నట్లుండి టర్నర్ భుజాన్ని పట్టుకుంది. అది గిరాగిరా తిప్పి గాల్లో విసిరేసింది. వడిసెలలో నుంచి వెలువడిన రాయిలా గింగిరాలు తిరుగుతూ పోయి దూరంగా పడ్డాడతను. తల మీదకు వచ్చిన ఆకారాన్ని కాళ్లకు కాళ్ళు అడ్డం పెట్టి ట్రిప్ చేశాడు షాడో. అలా చేస్తుండగా దాని శరీరపు గట్టితనం అతనికి క్లియర్గా అర్థమైంది.
ఖడ్గ మృగపు చర్మంలా మందంగా ఉంది. మరి రివాల్వర్ బుల్లెట్లు దాని మీద పడి రిఫ్లెక్ట్ అయ్యింటే అందులో ఆశ్చర్యమేముంది? అరచేతుల్ని కత్తుల్లా బిగించి మీదకు దూకుతున్న షాడోని ఉన్నట్లుండి లాగిపెట్టి తన్నిందా ఆకారం. టర్నర్ మాదిరిగానే గాల్లోకి ఎగిరాడు షాడో. పల్టీలు కొడుతూ పోయి మరో ఇసుక గుట్ట మీద పడ్డాడు. కళ్ళల్లో పడిన ఇసుకను వదిలించుకుని అతను లేచి నిలబడేసరికే చీకట్లోకి పోయి మాయమైందా ఆకారం. క్రింద పడిన తన ఆయుధాల కోసం వెతకడం ప్రారంభించాడు షాడో. ఎడారి భూతాన్ని గురించి ఆలోచనల్ని మనసులో నుంచి నెట్టివేయటానికి విపరీతమైన ప్రయత్నం చేశాడు. కత్తులకు లొంగదది, బుల్లెట్లకు భయపడదది. దాన్ని తమ కులదేవత పంపే గుర్తు అని ఖరీబా వీరులు నమ్మటంలో ఆశ్చర్యమేముంది? వెన్నెల వెలువడిన తడతడ మెరుస్తూ కనిపించింది. డాగర్ దాన్ని అందుకుంటున్న షాడో ముందుకొచ్చాడు. టర్నర్ చేతుల్ని స్ట్రైట్గా క్రిందకి దించి ముందుకు వంగి బౌ చేశాడు. ఎవరు నువ్వు? తిరిగి బౌ చేస్తూ ప్రశ్నించాడు షాడో. మై నేమ్ ఈజ్ టర్నర్ సార్. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన కరాటీ ఫైటర్ని సీరియస్గా సమాధానమిచ్చాడు టర్నర్. ఆ పైన మరి ప్రశ్నలు వేయలేదు షాడో. ఆ ఒక్క మాటతో బయలుపడిపోయింది టర్నర్ నిజస్వరూపం. అయితే అతను కేప్ సిటీలో తన ఒంటెను దొంగిలించి తన ప్రయాణాన్ని లేట్ చేయడానికి ఎందుకు ప్రయత్నించాడో షాడోకి అర్థం కాలేదు. వివరంగా అడిగే ఓపిక లేక ఇసుక గుట్ట మీద కూర్చుని చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించడంలో నిమగ్నమైపోయాడు. ఎడారి భూతం పోయిన దిశకు వెళ్ళి దాని అడుగులు జాడలు ఏవైనా కనిపిస్తాయేమోనని వెతికాడు టర్నర్. ఏమీ కనిపించలేదు అతనికి. తూర్పు దిక్కు తెల్లబడుతుండగా తన ప్రయత్నాన్ని విరమించుకుని షాడో దగ్గరికి తిరిగి వచ్చాడు. వస్తున్నాడు, పరదేశి వస్తున్నాడు. ఎడారి భూతం అతన్ని ఏమీ చేయలేదు. గొంతులు చించుకుని అరుస్తూ గూడెంలోకి పరిగెత్తుకొచ్చిన ఖరీబా వీరుల్ని చూసేసరికే ఉండబట్టలేకపోయింది కెటీనా. ఆగమ్మా, నేను వస్తున్నాను, ఆగు అంటున్న తండ్రి మాటల్ని వినిపించుకోకుండా వేగంగా పొలిమేరల వైపు పరుగు తీసింది. దారిలోనే ఎదురైనాడు షాడో. ఇది ఫ్రెండ్స్, ఏ బుల్లెట్ ఫర్ షాడో రిటర్న్ బై మధుబాబు గారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.